హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఓడలు బల్లైతాయి, బళ్ళు ఓడలైతాయి అనడానికి సోనియా గాంధీ ప్రత్యక్ష నిదర్శనం. ఒకప్పుడు వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ మహిళగా, పవర్ఫుల్ లీడర్ గా ఎన్నికైన ఆమె ఈ రోజు అత్యంత దీన స్థితిలో, తన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేని స్థితిలో అంటే లోక్సభ బరి నుంచి తప్పుకొని ఏకంగా రాజ్యసభ బరిలో నిలవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీ సుప్రీం సోనియాకు ఏర్పడింది. ఒకప్పుడు తెలుగునాట వైఎస్ఆర్ హయాంలో, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లాంటి కేసులు మోపారో వాటన్నిటిని సమాహారంగా యాత్ర 2 సినిమాలో ఆమె క్యారికేచర్ ను చూపిస్తే, నిజానికి తెలంగాణ ఇచ్చిన దేవతగా తెలంగాణ నేతలు భావిస్తున్నా కూడా ఆమె ఆరగెన్స్, ఆమె అహంకార పోగడలు, ఫ్యూడల్ మెంటాలిటీ ఇట్లాంటి అంటే నెగిటివ్ కోణాలన్నీ ఈ రోజు ఆ పార్టీ దుస్థితికి కారణమని అనేవాళ్ళు చాలా మంది. అసలు విషయానికి వస్తే సీఎం రేవంత్ పై అప్పుడే నమ్మకం పోయిందా, అందుకే సోనియా రాజస్థాన్ కు వెళ్లారా అన్నది మన స్టోరీ. యాక్చువల్గా మీరు గతంలో చూసే ఉంటారు, తెలంగాణ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీకి బహుమతి ఇచ్చేందుకు తెలంగాణ బరిలో నిలవాలని చెప్పి ఒక ఆప్షన్ ఆమె ముందుంచారు. వాస్తవానికి ఖమ్మం లేదంటే మెదక్, అది కాదంటే నల్గొండలో ఎక్కడైనా సరే, అంటే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలు గెలిచిన సీట్లలో సోనియా గాంధీని పోటీ చేయించి ఆమెను లోక్సభకు పంపాలని ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం కూడా చేసింది. దీనికి సంబంధించి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి కీలక నేతలంతా రేవంత్ రెడ్డితో సహా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లుపట్టి విక్రమార్క ఇట్లాంటి కీలక నేతలంతా వెళ్ళి సోనియా గాంధీ ముందు తమ ఆప్షన్ పెట్టినట్టు గతంలో మనం మీడియాలో చూసినాం. సోనియా గాంధీ ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ నుంచే పోటీ చేస్తారని అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చినాయి. ఇది వాటికి సంబంధించిన వ్యవహారం. మరి ఇంత జరిగినా కూడా ఎందుకు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు అడుగుపెట్టే ప్రయత్నం చేశారు అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే గతంలో 90 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పి 64 సీట్ల దగ్గర వచ్చి ఆగిపోయింది తెలంగాణ కాంగ్రెస్. 100 సీట్లు కాకపోయినా అట్లీస్ట్ 75 మార్కునైనా దాటుతామని చెప్పి చాలా నమ్మకంగా చెప్పాడంట రేవంత్ రెడ్డి. కానీ ఫలితాలు మాత్రం అట్లా రాలేదు. మెజారిటీ కంటే కేవలం 4 సీట్లు మాత్రమే, మ్యాజిక్ ఫిగర్ కంటే 4 సీట్లు. ఆ 4 సీట్లు కూడా అత్యవసర మెజారిటీతో, కొన్ని స్థానాల్లో 100, 200, 1000 లోపు ఓట్లతో గెలిచిన స్థానాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి ఫలితాలను చూసి రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీ నమ్మకం కోల్పోయినట్టు తెలిసింది. దానితో పాటు ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ తరఫున నిలబడే పార్లమెంటరీ అభ్యర్థులందరినీ కూడా ఓడించే ప్రయత్నాలు కూడా జరగవచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా ఆమె వెనుకడుగేసినట్టు తెలుస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. రాయ్బరేలీ, అమేధీ వాళ్ళ కంచుకోటలు. వాస్తవానికి అంటే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అంటే తల్లి కొడుకులు ఇద్దరికీ అక్కడ దిక్కు లేకుండా పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఏకంగా స్మృతి ఇరానీ చేతిలో, అంటే ఒక అనామకురాలి చేతిలో ఓడిపోవడం గత ఎన్నికల్లో సంచలనం అనమాట. ఆయన సేఫ్టీగా 2వ సీటు కేరళ వయనాడ్ నుంచి పోటీ చేసి గెలవడంతో సావు తప్పి కనులొట్టబోయినట్టయింది. ఇక రాయ్బరేలీలో గత కొంతకాలంగా అంటే 1996 నుంచి వరుసగా పోటీ చేస్తూ వచ్చిన సోనియా గాంధీ ఈసారి ఖచ్చితంగా ఓడించేందుకు బీజేపీ ఖచ్చితంగా వ్యూహాలు పన్నుతుందన్న నమ్మకంతో ఆమె లోక్సభ బరిలో ఎందుకు ఆసక్తి చూపలేదన్నది కొంతమంది వాదన. నిజానికి అనారోగ్యమే కారణమైతే ఇప్పుడు మరి రాజ్యసభను కూడా త్యజించాలి కదా, త్యాగం చేయాలి కదా, ఆ పని ఎందుకు చేయలేదన్న దానికి కాంగ్రెస్ క్యాంపు నుంచి సౌండ్ ఉండదన్నమాట. ఒకసారి మనం చూస్తే 1999లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత 2004లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసి 2,49,000 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 2006లో బై ఎలక్షన్ జరిగింది. ఈ బై ఎలక్షన్ ఎందుకంటే రాహుల్ గాంధీని ఇక్కడ పోటీ చేయించారనమాట. గతంలో ఆ ప్లేస్ నుంచి ఆయన వికెట్ చేయించి ఈమె మళ్ళా పోటీ చేసి గెలిచిందనమాట. తర్వాత 2009లో మరొకసారి 3,72,000 ఓట్ల తేడాతో గెలిచింది. తర్వాత 2014 ఎన్నికల్లో 3,52,000 ఓట్ల తేడాతో గెలిచింది. 2019 ఎన్నికల్లో 1,67,178 ఓట్ల తేడాతో గెలిచిందనమాట. ఇట్లా గత 5 సార్లు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీకి ఈసారి ఓటమి భయం పట్టుకుందన్నది అక్కడ అంటే యూపీలో జరుగుతున్న ఒక వాదన అనమాట. ఒకసారి ఉత్తరప్రదేశ్ కనుక మనం గమనిస్తే, ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లోక్సభ కానుంచి తీసుకుంటే ఫస్ట్ లోక్సభలో 81, అంటే మొత్తం 86 సీట్లలో 81 సీట్లు, రెండో దాంట్లో 86లో 72 సీట్లు గెలుచుకుంది. 3వ లోక్సభలో 86 సీట్లకు గాను 62 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 4వ లోక్సభలో 85లో 48 సీట్లు గెలుచుకుంది. 5వ లోక్సభలో
73 సీట్లు గెలుచుకుంది. 6వ లోక్సభలో 85, 7వ లోక్సభలో అంటే ఇక్కడికి బీజేపీ ఎంటర్ అయిందనమాట. ఇక్కడ 50 సీట్లకు పరిమితం అయిపోయింది. ఆ తర్వాత 8వ లోక్సభలో రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలు కావడంతో అవుట్ రైట్గా 83 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి అంటే 89 ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు నూకలు చెల్లినాయి అనమాట. అక్కడ ములాయం సింగ్ యాదవ్ పార్టీ పెట్టి సమాజ్వాదీ పార్టీని, ఆ తర్వాత బీఎస్పీ పేరుతో మాయావతి పార్టీ పెట్టడంతో ప్రాంతీయ పార్టీల మధ్య కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. అప్పటిదాకా అంటే వాళ్ళు చేసిన దిక్కుమాలిన రాజకీయం ఇందిరాగాంధీ హయాంలో వరుసగా ముఖ్యమంత్రులను మార్చడం కూడా కాంగ్రెస్ పార్టీ దీనావస్థకు పతనావస్థకు తీసుకొచ్చింది అనమాట. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం అంటే పతనావస్థ. ఇక వరుసగా ఏ ఎన్నికల్లో కూడా 5కు మించి ఇక అత్యంత దరిద్రం ఏంటంటే 12వ లోక్సభ 98లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీట్ రాలేదు 85 సీట్లలో. ఇక 13వ లోక్సభలో అంటే 99లో 10 సీట్లు వచ్చినాయి, 2004లో 9 సీట్లు వచ్చినాయి, 2009లో 22, అంటే వీళ్ళు యూపీలో ఉన్నప్పుడు 2014లో అంటే మోడీ సర్కార్ వచ్చినప్పుడు కేవలం 2 సీట్లకు పరిమితమైంది. ఇక మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒక్కటే సీటుకు పరిమితమైంది. ఆ ఒక్క సీటు కూడా సోనియా గాంధీనే అనమాట. సో ఇంత దీనస్థితిలో ఉందన్నమాట ఉత్తరప్రదేశ్లో. రాయ్బరేలీలో సోనియా గాంధీ పనితనం, అందుకే అక్కడ పోటీ చేస్తే ఈసారి బీజేపీ ఏం చేసైనా సరే తనను ఓడిస్తుందన్న ఖచ్చితమైన అంచనాతోనే మొన్నటికి మొన్న పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక విమర్శ చేసింది కదా, వీళ్ళు అంటే లోక్సభలో ముఖం చెల్లక వేరే రూట్లలో వేరే సభల్లో వచ్చి కూర్చుంటారని చెప్పి కూడా ఆయన విమర్శించిన సందర్భం మనం చూసినాం. సో ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీకి అక్కడ ఓటమి తప్పదన్న నేపథ్యంలోనే ఆమె రాజస్థాన్ నుంచి పోటీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి అంటే రేవంత్ రెడ్డి ఆయన భజన బృందం ఆయన అనుచరులంతా కలిసి కూడా తాము అంటే గెలిపించుకుంటాం, సోనియా గాంధీ రుణం తీర్చుకుంటాం తెలంగాణ ఇచ్చినందుకు అని చెప్పి పదే పోరు పెట్టినా కూడా ఆమె ఇక అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేను అనారోగ్యం సాకు చూపించి ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టినట్టు ఈ మొత్తం ఎంటైర్ స్టోరీ సారాంశం అనమాట. సో ఇది సోనియా గాంధీ దీనస్థితి. వచ్చే ఎన్నికల్లో మరి వీళ్ళ అడ్రస్ గల్లంత అవుతుందా లేదంటే ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు. మొన్నటికి మొన్న అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట తర్వాత ఇక కాంగ్రెస్ స్వైప్ అవుట్ అయినట్టు చెప్తున్నారు. ఇంకొకటి ఈసారి ఇండియా అలయన్స్ పేరుతో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో 65 సీట్లు డిమాండ్ చేస్తున్నాడు ఎవరు, అఖిలేష్ యాదవ్. ఇక మిగిలిన 10 సీట్లలో వీళ్ళు పోటీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 10 సీట్లలో కూడా అక్కడ చిన్న చితిక పార్టీలు ఉన్నాయి, అవన్నీ పోను 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉందన్నది అక్కడ సూత్రీకరణ అనమాట. సో ఇన్ని ప్రతికూలతల మధ్య సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ విరమించుకుంది. అందుకే రాజస్థాన్లో రాజ్యసభ ద్వారా బ్యాక్ డోర్ ద్వారా ఎంట్రీ అవుతుందన్నమాట. సో ఇది సోనియా గాంధీకి సంబంధించిన బ్యాక్ డోర్ ఎంట్రీ. ఇది మైరా మీడియాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.